ఒకడు దేవునికి చెందినవాడు అయితే దేవుని మాటలు వింటాడు. మీరు దేవుని సంబంధులు కారు కాబట్టి మీరు ఆయన మాటలు వినరు. అందుకు యూదులు, నువ్వు సమరయవాడివి, నీకు దయ్యం పట్టింది అని మేము చెబుతున్న మాట నిజమే అన్నారు. అప్పుడు యేసు, నాకు దయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని గౌరవిస్తున్నాను. మీరు నన్ను అవమానిస్తున్నారు. నేను నా పేరు, ప్రతిష్టల కోసం వెతకడం లేదు. అలా వెదికేవాడు, తీర్పు తీర్చేవాడు వేరే ఉన్నాడు. మీకు ఖచ్చితంగా చెబుతున్నాను. నా మాటలు అంగీకరించినవాడు మరణం రుచి చూడడు అని జవాబిచ్చాడు. అందుకు యూదులు, నీకు దయ్యం పట్టిందని ఇప్పుడు మేము స్పష్టంగా తెలుసుకున్నాం. అబ్రాహాము, ప్రవక్తలు చనిపోయారు. నా మాట విన్నవాడు మరణం రుచి చూడడు అని నువ్వు అంటున్నావు. మన తండ్రి అబ్రాహాము చనిపోయాడు కదా. నువ్వు అతని కంటే గొప్పవాడివా? ప్రవక్తలు చనిపోయారు. అసలు నువ్వు ఎవరినని చెప్పుకుంటున్నావు? అని ఆయనను అడిగారు. అందుకు యేసు, నన్ను నేనే గౌరవించుకుంటే ఆ గౌరవం అంతా ఒట్టిది. ఎవరిని మా దేవుడు అని మీరు చెప్పుకుంటున్నారో ఆయనే నా తండ్రి. ఆయనే నన్ను మహిమ పరుస్తున్నాడు. మీకు ఆయన ఎవరో తెలియదు. నాకు ఆయన తెలుసు. ఆయన ఎవరో నాకు తెలియదు అని నేను చెబితే మీలాగా నేను అబద్ధికుడిని అవుతాను. కాని నాకు ఆయన తెలుసు. ఆయన మాటను నేను పాటిస్తాను. నా రోజును చూడడం మీ తండ్రి అబ్రాహాముకు సంతోషం. అతడు దాన్ని చూసి ఎంతో సంతోషించాడు అన్నాడు. అందుకు యూదులు, నీకింకా 50 సంవత్సరాలు కూడా లేవు. నువ్వు అబ్రాహామును చూశావా? అన్నారు. దానికి జవాబుగా యేసు, మీతో ఖచ్చితంగా చెబుతున్నాను. అబ్రాహాము పుట్టక ముందు నుంచి నేను ఉన్నాను అన్నాడు. అప్పుడు వారు ఆయన మీద విసరడానికి రాళ్లు తీశారు. కాని యేసు దేవాలయంలో దాగ అక్కడనుంచి బయటకు వెళ్ళిపోయాడు.